ఒకటి, నవపంచమి రాజయోగం. ఈ 3 రాసుల వారికి మహర్దశ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఎప్పటికప్పుడు తమ స్థానాలను మారుస్తూ ఉంటాయి. ఈ గ్రహ సంచారం వల్ల ఏర్పడే యోగాలు కొన్ని రాసుల వారికి అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా మార్చి నెలలో బుధుడు మరియు గురు గ్రహాల కలయిక వల్ల అత్యంత శక్తివంతమైన నవపంచమి రాజయోగం ఏర్పడబోతోంది. ఈ యోగం కారణంగా 3 రాసుల వారి జీవితాల్లో ఊహించని మార్పులు రాబోతున్నాయి. ఒకటి, మేషరాశి. నవపంచమి రాజయోగం వల్ల మేషరాశి వారు అన్ని రంగాల్లో విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక లాభం. గతంలో మీరు పోగొట్టుకున్న డబ్బు లేదా ఆస్తులు తిరిగి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారికి ఇది చాలా అనుకూలమైన సమయం. వ్యాపార విస్తరణకు అడుగులు వేయవచ్చు. ఉద్యోగం. వృత్తిపరంగా మీకు గౌరవం పెరుగుతుంది. కొత్తగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది మరియు పదోన్నతులు లభించవచ్చు. 2, మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రాజయోగం ఒక వరం లాంటిది. మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సువర్ణకాలం. మీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సంపద పెరుగుతుంది. దీనిని మీ జీవితంలో ఒక బంగారు కాలంగా చెప్పవచ్చు. విదేశీ ప్రయాణాలు. ఉన్నత చదువుల కోసం లేదా ఉపాధి కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారి ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించి మీ కల నెరవేరుతుంది. 3, సింహరాశి. సింహరాశి వారికి ఈ యోగం వల్ల అదృష్టం వరిస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో సానుకూలత కనిపిస్తుంది. కార్యసిద్ధి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు లేదా ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. కుటుంబ సౌఖ్యం. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ధనయోగం. వ్యాపారస్తులకు పెద్ద మొత్తంలో లాభాలు చేకూరే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక స్థితి మెరుగుపడి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం జ్యోతిష్య శాస్త్ర నియమాలపై ఆధారపడి అంచబడింది. ఫలితాలు అనేవి మీ వ్యక్తిగత జాతకం మరియు గ్రహ గతులపై ఆధారపడి మారుతూ ఉంటాయి.